హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో మంచి ఫ్లాట్స్తో మీ ముందుకైతే రావడం జరిగిందండి. బడ్జెట్ ఫ్రెండ్లీ ఫ్లాట్స్ అని చెప్పొచ్చండి. ఈ ఫ్లాట్స్ వచ్చేసి మనకు 500 స్క్వేర్ యార్డ్స్లో 4 ఫ్లోర్స్ మాత్రమే కన్స్ట్రక్షన్ చేశారండి. రాఘవేంద్ర ఎన్క్లేవ్. ఈ లొకేషన్ వచ్చేసి మనకు రాంపల్లి చౌరస్తాకు నియర్ బై అయితే ఉందన్నమాట. మెయిన్ రోడ్ నుంచి జస్ట్ సెకండ్ బిట్ అండి. మీకు ల్యాండ్ మార్క్ వచ్చేసి సిరి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పక్కకే ఉంటుందన్నమాట. మెయిన్ రోడ్ నుంచి సెకండ్ బిట్ అండి. చాలా లగ్జరియస్గా, చాలా నీట్గా బడ్జెట్ ఫ్రెండ్లీగా అయితే ఈ ఫ్లాట్స్ని అయితే కన్స్ట్రక్షన్ చేశారన్నమాట. మనకు అపార్ట్మెంట్ ముందు 30 ఫీట్ రోడ్ కూడా ఉంది. చూస్తున్నది 30 ఫీట్ రోడ్ అన్నమాట. మనకు మెయిన్ ఎంటర్ అయ్యేటప్పుడు ఏదైతే గేట్ ఉందో మంచిగా మనకు ఒక 12 ఫీట్ గేట్ తీసుకున్నారండి. అది కాకుండా పక్కకే మనకు చిన్న గేట్, అంటే వాక్ చేయడానికి చిన్న గేట్ కూడా తీసుకోవడం జరిగిందనమాట. ఒకసారి లోపలికి వెళ్ళి క్లియర్గా డీటెయిల్స్ చెప్తాను. ఫస్ట్ ఎంటర్గానే మనకు ఫస్ట్ కనిపించేది పార్కింగ్ అండి. పార్కింగ్ కూడా స్పేషియస్గా ఇచ్చినారు. ఎవరిది వాళ్ళకు అంటే దీంట్లో 8 ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయి. 8 ఫ్లాట్స్కి 8 పార్కింగ్స్ ఇచ్చినారు. నెక్స్ట్ ఎమ్యూనిటీస్ విషయానికి వస్తే, ఇక పవర్ విషయానికి వస్తే సపరేట్ ట్రాన్స్ఫారం కూడా తీసుకోవడం జరిగిందండి. పార్కింగ్ అయితే చాలా స్పేషియస్గా తీసుకున్నారు. అదేవిధంగా చుట్టూ మనం వాక్ చేయడానికి ఒక వాక్ ట్రాక్ కూడా ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ప్లాంట్స్ కూడా చూస్తున్నారండి. మంచిగా ప్లాంట్స్ కూడా అన్ని పెట్టినారు. ఇప్పుడు రెడీ టు ఆక్యుపై ఫ్లాట్స్ అయితే ఉన్నాయన్నమాట. కింద గ్రౌండ్ ఫ్లోర్లో కూడా మనకు వాచ్మెన్ రూమ్ కూడా ఉందండి. ఇక వాటర్ విషయానికి వస్తే బోర్ వాటర్, మున్సిపల్ వాటర్, డ్రైనేజ్ సిస్టమ్ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయండి. ఒకసారి ఇక్కడ చూద్దాం రండి. ఇక్కడ మనకు హార్వెస్టింగ్ అండి, ఇంకుడు గుంత కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా పక్కకి ఇక్కడ చూస్తే పెద్ద సంపు తీసుకున్నారు. ఇక్కడ మనకు బోర్ అయితే తీసుకున్నారు అనమాట. చాలా స్పేషియస్గా, నీట్గా, ఎవరి డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలంటే ఈ ఫ్లాట్స్ అయితే మీరు సొంతం చేసుకోవాల్సిందే అండి. నెక్స్ట్ వచ్చేసి సపరేట్, ఎవరి వాళ్ళకైతే సపరేట్ మీటర్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఇక సెక్యూరిటీ ప్రాబ్లం లేదండి. సీసీ కెమెరా 24/7 సీసీ కెమెరా సర్వేలెన్స్లో ఉంటుంది. అదేవిధంగా మనకు లోపల ఎంటర్ అయ్యేటప్పుడు కూడా ఇవైతే మనకు గ్రిల్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఒకసారి లోపలికి ఎంటర్ అవుదాం. ఎంటర్ కాగానే మనకి ఇక్కడ లిఫ్ట్ ఉంటుందండి. లిఫ్ట్ కూడా మనకి ఏంటంటే 6 to 8 మెంబర్స్ అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట. ఒక లిఫ్ట్ కూడా తీసుకున్నారు. ప్రజెంట్ మీకు ఏంటంటే ఒక ఫ్లోర్ మాత్రం నేను ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. ఫస్ట్ ఎంటేటప్పుడు ఏదైతే స్టెప్స్ ఉన్నాయో స్టెప్స్ కూడా మనకు 3.5 feet స్టెప్స్ తీసుకున్నారు. ఈ విధంగా వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా విండోస్ కూడా తీసుకున్నారండి. స్టీల్ రైలింగ్ కూడా తీసుకున్నారు. మన కారిడార్స్ కూడా ఒక 8 feet కారిడార్స్ తీసుకున్నారండి. చాలా స్పేషియస్ కారిడార్ ఉందండి. ఫస్ట్ ఫ్లోర్ ఈ విధంగా లిఫ్ట్ అయితే ఇక్కడికి వస్తుంది. సేమ్ అన్ని ఫ్లోర్లకు ఇదే విధంగా ఉంటుందన్నమాట. దీంట్లో ఈస్ట్ ఫేసింగ్, నార్త్ ఫేసింగ్ 100% వాస్తుని కన్స్ట్రక్షన్ చేశారు. ఇది చూస్తున్నదండి. ఇది వచ్చేసి మనకు నార్త్ ఫేసింగ్ డోర్ అనమాట. ఇంకోటి వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ వచ్చి ఇక్కడ ఉంటుంది. ఇది వచ్చేసి మనకు మెయిన్ రోడ్ అండి. మెయిన్ రోడ్ నుంచి మీకు చెప్పాను కదండి, జస్ట్ సెకండ్ బిట్టే అండి. పక్కకే చూస్తే మనకు ఇక్కడ చూస్తున్నారు కదా కొత్తపట్నం రెస్టారెంట్ పక్కకే ఉంటుంది. ఇటు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే సిరి హాస్పిటల్, సిరి మల్టీ స్పెషల్ హాస్పిటల్ అండి. దీని పక్కకే ఈ అపార్ట్మెంట్ని అయితే కన్స్ట్రక్షన్ చేశారు. మెయిన్ రోడ్ నుంచి సెకండ్ బిట్టే అండి. చాలా నీట్గా ఉంటుంది. 100% వాస్తు ఉంటుంది. ఇప్పుడు మీకు ఒక నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నానండి. క్లియర్గా చూడండి. ఫస్ట్ ఎంటర్ అయ్యేటప్పుడు ఏవైతే డోర్స్ ఉన్నాయో 6 feet డోర్స్, సింగిల్ డోర్స్ తీసుకున్నారండి. ఈవెన్ హ్యాండిల్స్ కూడా మంచి బ్రాస్ మెయింటైన్ చేశారనమాట. ఒకసారి లోపలికి ఎంటర్ కాగానే ఫస్ట్ మనకు కనిపించేది హాల్ అండి. హాల్ కూడా స్పేషియస్గా ఉంది. కింద మంచి టైల్స్ యూజ్ చేసినారు. పైన కూడా మనకి ఏంటంటే ఫాల్ సీలింగ్స్, ఈవెన్ మనకు ఫ్యాన్స్ కూడా ఇస్తున్నారండి. ఇక విండోస్ విషయానికి వస్తే 4/6 అండి. వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా మంచి పెద్ద విండోస్ తీసుకున్నారు. అదేవిధంగా చుట్టూ మనకు గ్రానైట్తోని ఫోటో ఫ్రేమింగ్ కూడా చేపిస్తున్నారు. దీని గ్లాస్ డోర్స్, అదేవిధంగా మెస్ డోర్స్ కూడా తీసుకున్నారండి. హాల్ అయితే స్పేషియస్గా ఉంది. ఇక్కడ మనం టీవీ పెట్టుకోవచ్చు అండి. టీవీ పెట్టుకోవడానికి ఎవ్రీథింగ్ ప్రొవిజన్స్, ఎవ్రీథింగ్ అయితే తీసుకోవడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనం సోఫాస్ కానీ ఎవ్రీథింగ్ అయితే ఇలా పెట్టుకోవచ్చు అనమాట. దీని పక్కకే మనకు కిచెన్ ఇచ్చినారు. కిచెన్ కూడా చూస్తే ప్లాట్ఫామ్ వచ్చేసి మనకు ఎల్ షేప్ ప్లాట్ఫామ్ అయితే తీసుకున్నారండి. ఇది కూడా గ్రానైట్తో అయితే తీసుకోవడం జరిగింది. దీంట్లో కూడా మనకి ఏంటంటే మంచి ఒక విండో తీసుకున్నారు. మంచిగా ట్యాప్స్ ఎవ్రీథింగ్ అయింది. రెడీ టు ఆక్యుపై అండి. దీనికి ఆక్యుపేషన్ సర్టిఫికేట్ కూడా వచ్చింది. పైన ఫాల్ సీలింగ్ ఒకసారి చూడండి. మంచి నీట్ ఫాల్ సీలింగ్ అయితే తీసుకోవడం జరిగింది. పక్కకే మనకు ఒక వాష్ ఏరియా ఇచ్చినారండి. ఇది వచ్చేసి వాష్ ఏరియా అన్నమాట. వాష్ ఏరియా కమ్ బాల్కనీ. ఇక్కడ మనం ఏంటంటే వాషింగ్ మిషన్, అదేవిధంగా డిష్ వాషర్ పెట్టుకోవచ్చు. చుట్టూ ఒకసారి లొకేషన్ చూడండి. మంచి లొకేషన్లో ఉందండి. ఇక్కడ నుంచి మనకు ఇన్ఫోసిస్ కూడా చాలా దగ్గరలో ఉంటుందన్నమాట. ఇన్ఫోసిస్లో ఎవరైనా జాబ్ చేసే వాళ్ళు దీన్ని పర్చేస్ చేస్తే చాలా యూస్ఫుల్ అని చెప్పొచ్చు. రాంపల్లి చౌరస్తాకు 1 kilometer డిస్టెన్స్లో ఉందండి. మెయిన్ రోడ్ నుంచి జస్ట్ మనకు వాకబుల్ డిస్టెన్స్, అంటే సెకండ్ బిట్టే అండి.
నెక్స్ట్ మీకు ఒక మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. చాలా స్పేషియస్గా నీట్గా ఉంటుందండి. దీంట్లో మన కింగ్ సైజ్ బెడ్ వేసిన తర్వాత కూడా మళ్ళీ సోఫా వేసుకోవచ్చు, అంత స్పేషియస్గా తీసుకున్నారు. నెక్స్ట్ ఇక వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా 4x4 యూపీవీసీ విండోస్ తీసుకున్నారండి. అదేవిధంగా ఇంకో విండో కూడా తీసుకున్నారు. దీంట్లో కూడా మనకు నీట్ ఫాల్ సీలింగ్స్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ మనకు ఫ్యాన్స్తో సహా ఇస్తున్నారు. మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి దీంట్లో అటాచ్డ్ బాత్రూమ్ అండి. బాత్రూంలో 10 feet వరకు టైల్స్ తీసుకున్నారు. దీంట్లో కూడా మంచిగా ఫాల్ సీలింగ్ పెట్టినారు. అదేవిధంగా వెస్టర్న్ కమోడ్ పెట్టినారు. నెక్స్ట్ వచ్చేసి ఒక సింక్ తీసుకున్నారు. ఇక ట్యాప్స్ ఎవ్రీథింగ్ కూడా మంచి కంపెనీ యూజ్ చేసినారండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నారు, డైరెక్ట్ కన్సల్ట్ కాండి. నెక్స్ట్ మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ చూపిస్తానండి. మాస్టర్ బెడ్రూమ్ పక్కకే మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా తీసుకోవడం జరిగిందండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుందన్నమాట. దీంట్లో కింగ్ సైజ్ బెడ్ వేసినప్పుడు చాలా స్పేస్ అయితే ఉంటుంది. ఫాల్ సీలింగ్ చూస్తున్నారండి, ప్రతి రూమ్లో మంచి ఫాల్ సీలింగ్స్ ఇంక్లూడింగ్ ఫ్యాన్స్ కూడా మనకి ఇస్తున్నారు. ఈ విధంగా 4x4 మంచి విండోస్ అనమాట. అదేవిధంగా దీనికి అటాచ్డ్ బాత్రూమ్ సేమ్ మాస్టర్ బెడ్రూమ్లో ఎలా ఉంటుందో చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా అంత పెద్ద వాష్రూమ్స్ అయితే తీసుకోవడం జరిగిందండి. దీంట్లో మనకు సింక్ కానీ, గ్రీజర్ పాయింట్ కానీ, షవర్ పాయింట్స్ కానీ ఎవ్రీథింగ్ తీసుకున్నారు. వాటర్ ప్రూఫింగ్ డోర్స్ కూడా పెట్టినారు అనమాట. మళ్ళీ ఒకసారి డీటెయిల్స్ అన్ని క్లియర్గా చెప్తాను, ఒక్కసారి మీరు ఫ్లాట్ చూస్తూ ఉండండి. రాఘవేంద్ర ఎంక్లూవ్ అండి. ఇది వచ్చేసి మనకు రాంపల్లి ఎక్స్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో ఉంది. 500 square yardsలో మొత్తం మనకు 4 ఫ్లాట్స్ మాత్రమే కన్స్ట్రక్షన్ చేశారు. ఈచ్ ఫ్లోర్కి వచ్చేసి మనకు 2 ఫ్లాట్స్ ఉంటాయి. అవి కూడా మనకు ఈస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్లో అయితే ఉంటాయి అన్నమాట. 2 BHK అండి. 1350 SFTలో అయితే ఉంటుంది. మనకి యూడిఎస్ విషయానికి వస్తే 62.5 square yards అయితే యూడిఎస్ అయితే రావడం జరుగుతుందండి. ఇక ఎమ్యూనిటీస్ విషయానికి వస్తే మనకు కార్ పార్కింగ్ ఇస్తున్నారు, అదేవిధంగా వాటర్ ఫెసిలిటీ ఇస్తున్నారు, సపరేట్ జనరేటర్ ఇస్తున్నారు, అదేవిధంగా మనకు ఒక కింద వచ్చేసి వాచ్మెన్ రూమ్ ఇస్తున్నారండి. కంప్లీట్ 24/7 సీసీ కెమెరాస్ కూడా మనకైతే ప్రొవైడ్ చేస్తున్నాం. ఇంకొకటి వచ్చి లిఫ్ట్ అన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి. ఈస్ట్ ఫేసింగ్ కూడా మనకు నార్త్ ఫేసింగ్ 5 top ఏదైతే లేనుందో అది వచ్చేసి అక్కడ ఈస్ట్ ఫేసింగ్ మనకు ఫ్లాట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఫ్లోర్కి వచ్చేసి 2 ఫ్లాట్స్, ఒకటి ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది, ఒకటి వచ్చేసి నార్త్ ఫేసింగ్ ఉంటుంది అనమాట. ఇక ప్రైస్ డీటెయిల్స్కి వస్తే ఫ్లాట్ వచ్చేసి మనకు 66 lakhs అయితే చెబుతున్నారండి. ఇది ఫిక్స్ ప్రైస్ అనమాట, స్లైడ్స్ నెగోషియబుల్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనకు ఎమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటాయన్నమాట. మీకు ఈ ఫ్లాట్ నచ్చినట్లయితే స్క్రీన్ మీద నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను, డైరెక్ట్ వాళ్ళని కన్సల్ట్ అయితే మనకి ఏంటంటే ఇంకా స్లైస్ నెగోషియబుల్ చేస్తాను కూడా చెప్తున్నారండి. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉందండి. ఇక్కడ నుంచి మనకు చెర్లపల్లి వచ్చేసి 6 kilometers డిస్టెన్స్ అయితే రావడం జరుగుతుందన్నమాట. ఈసీఎల్ కూడా మనకు దగ్గరలోనే ఉంది. అదేవిధంగా మనకు గట్కేసర్ వచ్చేసి 4 kilometers డిస్టెన్స్లో అయితే ఉందండి. మీకేమైనా రిక్వైర్మెంట్ ఉంటే స్క్రీన్ నెంబర్ కన్సల్ట్ అవుతే మంచిగా ఈ ఫ్లాట్ని అయితే మీ సొంతం చేసుకోవచ్చు. అదేవిధంగా దీనికి ఏంటంటే 80% లోన్ కూడా రావడం జరుగుతుందండి. దగ్గరుండి వాళ్ళే లోన్ ఇప్పిస్తారన్నమాట. సో ఇంకెందుకు ఆలస్యం, ఈ ఫ్లాట్ మీ సొంతం చేసుకోవాలని చెప్పేసి మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ తరపున కోరుకుంటున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.